హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో బంగారం ఉంటే పన్ను చెల్లించాలా? ఒకవేళ పన్ను చెల్లించాల్సి ఉంటే నిబంధనలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. భారతదేశంలో బంగారం స్టోరేజీ రూల్స్ ఉన్నాయి. దేశంలో బంగారం కొనడం లేదా బహుమతిగా ఇచ్చే సాంప్రదాయం చాలా కాలంగా ఉంది. ప్రజలు బంగారం కొని ఇంట్లో పెట్టుకుంటారు. అయితే భద్రతను దృష్టిలో ఉంచుకొని చాలామంది బ్యాంక్ లాకర్లలో బంగారాన్ని ఉంచుతున్నారు. మరి ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు? దీనికి పన్ను చెల్లించాలా? భారతదేశంలో బంగారం కొనడం శుభప్రదంతో పాటు పెట్టుబడికి చాలా ప్రసిద్ధి చెందినది. ఇది వివాహాలు, పుట్టినరోజులు, ఏదైనా పెద్ద పండుగలకు బహుమతిగా కూడా ఇస్తుంటారు. అలాగే మన భారతీయ సాంప్రదాయంలో బంగారానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తుంటారు. భారతీయ మహిళలకు బంగారు ఆభరణాలపై విభిన్నమైన క్రేజ్ ఉంది. బంగారం చాలా ఖరీదైనది. చాలామంది దీనిని సురక్షితంగా ఉంచడానికి బ్యాంక్ లాకర్లను ఉపయోగిస్తుంటారు. కానీ చాలామంది దీన్ని ఇంట్లోనే ఉంచుకుంటుంటారు. అటువంటి పరిస్థితుల్లో ఇంట్లో ఎంత బంగారాన్ని ఉంచుకోవచ్చనే నియమం చాలామందికి ఇప్పటికే తెలియదు. భారతదేశంలో గోల్డ్ స్టోర్ రూల్ ఉంది. పరిమితికి మించి బంగారం ఇంట్లో ఉంచుకుంటే దానికి లెక్క చెప్పాల్సిందే అని తెలుస్తుంది. ఇంట్లో ఎంత బంగారం ఉంచుకోవచ్చు అనే దాని గురించి చూసుకున్నట్లయితే అవివాహిత స్త్రీ 250 గ్రాములు, బ్రహ్మచారి 100 గ్రాములు, వివాహిత స్త్రీ 500 గ్రాములు, వివాహిత పురుషులు 100 గ్రాములు బంగారం ఇంట్లో నిల్వ ఉంచుకోవచ్చు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ నిబంధనల ప్రకారం ఇంట్లో పరిమితికి మించి బంగారం ఉంటే దాని గురించి ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇవ్వాలి. అదే సమయంలో ఇంట్లో ఉంచిన బంగారానికి సంబంధించిన రుజువు కూడా ఉండాలి. రుజువుగా బంగారం ఎక్కడి నుండి కొనుగోలు చేయబడింది లేదా ఎవరు బహుమతిగా ఇచ్చారో పేర్కొనాలి. సిబిడిటి సర్క్యులర్ ప్రకారం ఏదైనా బంగారం లేదా బంగారు ఆభరణాలు వారసత్వంగా వచ్చినట్లయితే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాలను విక్రయిస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తుంది. అదే సమయంలో ఒక వ్యక్తి ఏవైనా బంగారు ఆభరణాలను కొనుగోలు చేసి 3 ఏళ్లలోపు విక్రయిస్తే అతను స్వల్పకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత బంగారాన్ని అమ్మితే దీర్ఘకాలిక క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుందని మనకైతే తెలుస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన బంగారంకి సంబంధించినటువంటి వీడియో. ఒకవేళ మీ ఇంట్లో లెక్కకు మించి బంగారం ఉన్నట్లయితే ఇప్పుడే మీరు ట్యాక్స్ చెల్లించాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.